గాజా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో కరువు ఉందని, చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో టీవీల్లో చూస్తే తెలుస్తోందని, దానిని దాచిపెట్టలేమని అన్నారు. ఇప్పటి వరకు నెతన్యాహుకు అవసరమైన మద్దతు అందించిన ట్రంప్ ఒక్కసారిగా నెతన్యాహుకు విరుద్ధంగా ప్రకటన చేయటం సంచలనంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యల కారణంగా ఇజ్రాయెల్ అమెరికా మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ట్రంప్ వ్యాఖ్యలను నెతన్యాహు నేరుగా ఖండించగలరా? వాచ్ ద స్టోరీ. గాజా స్ట్రిప్లో కరువు పరిస్థితులు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కాట్లాండ్లో పర్యటిస్తున్న ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో కరువు లేదని చెప్పిన వాదనను తోసిపుచ్చారు. టీవీలో చూస్తే తెలుస్తుందని, అక్కడ చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో, గాజాలో నిజంగా కరువు పరిస్థితి ఉందని, దానిని దాచిపెట్టలేమన్నారు. గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజాలో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ హమాస్తో ఒప్పందం కష్టమంటోందని, అదే సమయంలో చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోందని, అందుకే వారిని విడుదల చేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. 2023 అక్టోబర్ నుంచి గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం కారణంగా తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే ఈ యుద్ధంలో 59,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు. గాజాలో 90% జనాభా అంటే సుమారు 2 మిలియన్ల మంది ఆహారం, నీరు, ఔషధాలు, ఆశ్రయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పోషకాహార లోపంతో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో చిన్నారులు చనిపోతున్నారు. ఇజ్రాయెల్ విధించిన నీటి, విద్యుత్ సహాయ సరఫరా నిషేధం కరువు పరిస్థితులను మరింత తీవ్రతరం చేసింది. ఇక ఈ ఏడాది మార్చిలోనే గాజా తీవ్ర ఆహార కొరత ఉందని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు హెచ్చరించాయి. ఇది కరువుకు దారితీస్తుందని తెలిపాయి. అందుకే నెతన్యాహు ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ గాజాకు సహాయం అందుతోందని, కరువు లేదని వాదించారు. అయితే గాజాలో కరువు పరిస్థితి ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ ఇజ్రాయెల్కు ఆయుధ సహాయాన్ని అందిస్తున్నారు. నెతన్యాహు కూడా ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇలాంటి సమయంలో ట్రంప్ నెతన్యాహుకు విరుద్ధంగా ప్రకటన చేయడం సంచలనంగా మారింది. గాజాలో కరువు ఉందని ట్రంప్ బహిరంగంగా పేర్కొనడం నెతన్యాహు ప్రభుత్వంతో విభేదాలను సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాలో చిన్నారులు ఆకలితో అలమటిస్తోన్న దృశ్యాలు టీవీలో చూశానని, ఇది కరువు కాకపోతే మరేమిటి అంటూ ట్రంప్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు గాజా సంక్షోభంపై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచాయి. గాజాలో కరువు లేదని నెతన్యాహు చెబుతున్నా అక్కడ చిన్నారులు ఆహారం లేక చనిపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు గాజాలో మానవతా సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. గాజాలో 1.9 మిలియన్ల మంది ఆహార సహాయం కోసం ఆధారపడుతున్నారు. కానీ ఇజ్రాయెల్ ఆంక్షల వల్ల సహాయ ట్రక్కులు తీవ్రంగా పరిమితం చేయబడ్డాయని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ తెలిపింది. ఒక రోజుకు 500 ట్రక్కుల సహాయం అవసరమైన చోట కేవలం 100 నుంచి 150 ట్రక్కులు మాత్రమే అనుమతించబడుతున్నాయని వెల్లడించింది. మరోవైపు గాజాలో ఆరోగ్య రంగం కుదుటపడింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో 70% ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత శిశు మరణాల రేటు 30% పెరిగింది. ఆహార కొరత కారణంగా పిల్లలలో తీవ్ర పోషకాహార లోపం కనిపిస్తోంది. గాజాలోని 2 ఏళ్లలోపు పిల్లలలో 15% మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని యుఎన్ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితులని ట్రంప్ తన వ్యాఖ్యలలో హైలైట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై నెతన్యాహు ఇంకా స్పందించకపోయినా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. గతంలో నెతన్యాహుకు ట్రంప్ ఫుల్ సపోర్ట్ చేశారు. అంతేకాక గాజాను స్వాధీనం చేసుకుని అక్కడి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఇప్పుడు నెతన్యాహుకు విరుద్ధంగా కరువు వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యుద్ధ నేరాలకు సంబంధించి వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఇజ్రాయెల్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ గాజా కరువును ఒప్పుకోవడం అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త మలుపును సూచిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
గాజాలో సహాయక చర్యలు అత్యంత సవాళ్లతో కూడుకుంటోంది. ఇప్పటికే అక్కడ యుఎన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న సహాయ కేంద్రాలకు ఆహార కాన్వాయ్లను ఇజ్రాయెల్ అడ్డుకుంది. కేవలం ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో నడుస్తోన్న జీహెచ్ఎఫ్ సహాయ కేంద్రాల దగ్గరే ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ఇక్కడకు సహాయం కోసం వచ్చిన వారిపైన ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరుపుతోంది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో ఇజ్రాయెల్ ఆహారాన్ని ఎయిర్ డ్రాప్ చేసేందుకు అంగీకరించింది. ఇక యుఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం తెలిపింది. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడిచారు. మరోవైపు ట్రంప్ 60 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం కోసం హమాస్ ఇజ్రాయెల్పై ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ హమాస్ మాత్రం పలు డిమాండ్లతో ఈ చర్చలను ముందుకు తీసుకువెళ్లడం లేదు.